10th క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఏం జరిగింది, ఏం జరుగుతోంది నాకిప్పుడే తెలియాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు. 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ఆ బ్యానర్ చూసారా, ఎన్ని మార్కులు వచ్చాయి చూడండి. అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా. అప్పుడు దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది మళ్ళీ ఎప్పుడు. Myself Susmita. I am from SKD Municipal Corporation High School. I got 586 out of 600 in this SSC board exams. Mandada akka. I thank our parents, teachers and headmaster for this support, and I also thankful to the government. ఇంగ్లీష్ ఏంట్రా? అప్పుడు జగనన్న టేబుల్ లో ఫ్రీ ఫైర్ ఆడుతుంది. కొడతావా చెప్పుతో ఎల్లు భయం. టీ తాగుతావేంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఏంటనే తాగుతావు? టీ తాగినట్టు నా పేరు వరుణ్ కుమార్. నేను ఆడుతున్నా 9th క్లాస్ టేబుల్. జగనన్న ఇచ్చాడు టేబుల్. ఎక్కడ చెప్తే వాళ్ళు తాత చెప్తాడు. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా Which provided a good 100 days action plan which helped me a lot to get this score. Thank you for the government. Thank you Nara Lokesh sir. ఇక మీద నేను ఎవరి మొహం చూడదలుచుకోవట్లేదు. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుపుపోవడం మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఊడిపోయాను. For providing all these educational services. Thank you for this honor Daggubati Venkateshwar Prasad sir. And thank you everyone. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోనే ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసిన నాలాంటి వాళ్లకు ఇలాంటి యాడ్స్ చూడడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఫ్రెండ్స్, 1 1 2 2 3 3 ఇలా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తాయి కదా, అవి చూసి ఎప్పుడు కూడా చికాకు వచ్చేది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కానీ ఫస్ట్ టైం 10th రిజల్ట్స్ మీద ఇచ్చిన ఈ యాడ్ చూడగానే చాలా ముచ్చటేసింది. ఎందుకంటే ఈ పిల్లలంతా కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. ఈ మధ్యన జగన్ చూస్తుంటే బాధేస్తుందండి. ఎందుకు? ఆయనకి క్రెడిట్ చోరీ డిసార్డర్, అంటే క్రెడిట్ చోరీ జబ్బు. ఇండియా నుంచి వచ్చిన స్పెషల్ కేస్. తలకి బలమైన గాయం తగలటం వల్ల దాని పేరు సిసిడి అని నేను పెట్టి ఆయనకు వచ్చిందండి. 10వ తరగతి పరీక్షలో మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు మరి పేపర్ ప్రకటన ఇచ్చినాడు. కాకపోతే సరే ఓకే వేసినారు, బానే ఉండదు. వాళ్ళ పేర్లు వేసినారు, వాళ్ళకు వచ్చిన మార్కులు వేసినారు, ఏ స్కూల్లో వేసినారు, ఏ ఊరు వేసినారు, అన్ని బానే ఉన్నాయి. మీ ఫోటో ఎందుకు వేసుకోలేదు అనేది నా పాయింట్. ఏంటి బాబన్నా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోటో బెయిలా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో బెయిలా, మరిగా ఉండేటువంటి లోకేష్ గారు వేసుకోవాల ఫోటో. దేనికి? మీకు రాజకీయం చేతొచ్చదా? అధ్యక్ష, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. మా జగనన్న అధికారంలో ఉంటే దీని తల్లి ఈ పక్క పెద్ద పులు ఫోటో వేసుంటావు, ఇట్లా చక్కటి చిరునవ్వుతో ఒక నవ్వుతా ఒక పెద్ద ఫోటో పులు ఫోటో వేసి అన్న ముఖ్యమంత్రి అయినాకనే బడి పెట్టారు, అన్న ముఖ్యమంత్రి అయినాకనే 10వ తరగతి పరీక్షలు ఫస్ట్ రాశారు ఇల్లేను. అని చెప్పి రకరకాలైనటువంటి మా దగ్గర ఉండేటువంటి పేటీఎం కావచ్చు, నెలవారీ కూలీలు, రోజువారీ జీతగాళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో అందరూ కూడా ఎట్టెట్లో ఎలివేషన్ వేసుకో ఉంటాం.
అయినా సరే అప్పుడెప్పుడు కూడా ఇలాంటి యాడ్ మనం చూడలేదు. ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రముఖ పత్రికల్లో సగర్వంగా నిలబడి అని చెప్పి ఇలా ఒక పెద్ద యాడ్ ఇచ్చింది. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. ఈ యాడ్ లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే రెగ్యులర్ ప్రభుత్వ యాడ్స్, పొలిటికల్ యాడ్స్ కి భిన్నంగా ఈ యాడ్ చూడండి ఒకసారి. ఎక్కడ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫోటో లేదు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో కూడా లేదు. నీట్ గా ఓన్లీ పిల్లల్ని మాత్రమే ఫోకస్ చేస్తూ ఈ యాడ్ ఇవ్వడం అనేది నాకు బాగా నచ్చింది. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి 600 మార్కులకు 595 మార్కులకు పైగా తెచ్చుకున్న ఈ 13 మంది విద్యార్థుల్లో 12 మంది అమ్మాయిలే ఉన్నారు. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన